హాయ్ అండి. ఇప్పుడు మనం బ్లౌజు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే, ఇది చూడండి. ఈ పొడవు స్టిచ్చింగ్ చేసుకుంటూ చూసుకోవాలి మధ్య మధ్యలో. ఇప్పుడు చూడండి ఈ పొడవు చాలామందికి ఏంటంటే, ఈ పొడవు తగ్గడం వల్ల కూడా ఇట్లా బ్యాక్ సైడ్ అంతా పైకి పైకి వస్తదనమాట. అట్లా రాకుండా ఉండాలంటే, అసలు మనం ఒకసారి స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసుకోవాలనమాట. మనకు కావాల్సిన కొలతలు మనకెలా కొలతలు తెలిసుంటాయి గదా! సైజ్ బ్లౌజ్‌తో గానీ, బాడీ మెజర్‌మెంట్స్ గానీ తెలిసుంటాయి గాబట్టి, మనకు కావాల్సిన కొలతలు వచ్చినాయా లేదా? ఇది చూడండి, ఇది సెంటర్. ఇది చూడండి, ఇది సెంటర్. ఇక్కడుందా? ఇది సెంటర్ అనమాట. ఇప్పుడు చూడండి, ఈ సెంటర్‌కి కరెక్ట్‌గా ఎంత కరెక్ట్‌గా వచ్చిందో. ఇట్లా వచ్చిందనుకోండి, ఇట్లా వచ్చినప్పుడు మీకు ఇది ఎంత టైట్ అయిపోద్ది కుట్టిన తర్వాత అట్లొస్తాయి. అంటే మనం డాట్లేసేసరికి చిన్నగా అయిపోతదనమాట. అట్లా గాకుండా ఇట్లా మళ్ళీ మనకి కావాల్సిన కొలతలొచ్చినప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోవాలి మెయిను. ఫ్రంట్ పార్ట్ అనేది సరిపోనప్పుడు ఎక్కడో ఒక దగ్గర లాగుతా ఉంటదనమాట. ఇప్పుడు ఈ డాట్లేసిన తర్వాత ఇది ఇంత దూరం పోయిందనుకోండి, లాగినా గూడా రాదు. ఒకవేళ లాగి మనం కుట్టినామనుకోండి, ఇట్లా లాగి కుట్టినామనుకోండి, ఇట్లా అన్ని లైన్స్ వస్తాయన్నమాట. ఈ భుజం మీద నుంచి ఉక్సుల పట్టీకెళ్ళి గానీ, లూబుల పట్టీకెళ్ళి గానీ లైన్స్ వస్తాయి. ఇట్లా సెంటర్‌కి మనం కుట్టిన తర్వాత గూడా ఎంత నీట్‌గుండాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ గూడా ఎంత కరెక్ట్‌గుందో. ఇక్కడ గూడా సరిపోయింది. మీరు చాలా సార్లు ఈ డాట్ వేసిన తర్వాత ఇక్కడ తగ్గిపోతుందా? ఈ డాట్ వల్ల తగ్గిపోదు. నేను దాని గురించి ఒక వీడియో చేసిన. కాకపోతే ఈ చెస్ట్‌లో మనం కలపాల్సినంత కలపకపోవడం వల్ల నెక్కును బట్టి కలపాల్సొస్తదనమాట. అది గూడా మీకు ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క విషయం ఉందండి. ఎందుకంటే ఒకే వీడియోలో అన్నీ చెప్పలేం గదా! అయితే అసలు మీకిలా వచ్చిందో లేదో చూసుకోండి. మీరు ఎంత కలిపిర్రో కలపండి. మీ డీప్ నెక్కుని బట్టి. అయితే చూడండి, ఇప్పుడు ఇక్కడ కుట్టు పోద్ది. ఈ కుట్టు బోను మీకు ఎంత గావాలో అంత వచ్చిందా లేదా? చూడండి, 9:15. 9:15 ఇక్కడికొచ్చింది. వచ్చిందా లేదా? చూడండి, బ్యాక్ పార్ట్‌కి, ఫ్రంట్ పార్ట్‌కి అస్సలు తగ్గలేదనమాట. ఒక్కోసారి ఏం చేస్తదంటే చాలా మందికి ఇట్లొస్తది. చూసిందా? ఇట్లొస్తదనమాట. ఇంత గ్యాపొస్తది. ఇంత గ్యాపొచ్చినప్పుడు ఏం చేస్తారంటే, ఈ కుట్టుతాం గదా! ఈ హ్యాండ్ వేసి ఇక్కడ సైడ్ జాయింట్ చేసేటప్పుడు మనం ఇట్లా లాగుతాం. లాగి కుడతాం. కుట్టినప్పుడు ఏమైద్ది, ఇట్లా అన్ని గీతలొస్తాయన్నమాట. సరిపోక అన్ని గీతలు లైన్సొస్తాయి. ఇట్లా లాగినమనుకోండి, ఇట్లా లైన్సొస్తాయి. ఇప్పుడు చూడండి, ఇదంతా కుట్టుకున్న తర్వాత మనకు కరెక్ట్‌గొచ్చిందా లేదా? ఇంకోటి, ఒకవేళ ఇది మాత్రం పైకి పోతుందనుకోండి, దీన్ని కొంచెం తగ్గించుకోవచ్చు. చూడండి, ఇది పైకి పోతుంది గదా! తగ్గించుకోవచ్చు కొంచెం. ఇప్పుడేం పోదు, కరెక్టే ఉంది. చూడండి, ఇక్కడ కరెక్ట్‌గా పెట్టి చూసుకోవాలి. ఇక్కడ కరెక్ట్‌గా పెట్టి చూసుకుంటే కరెక్ట్‌గుంది. చూసిర్రా? ఇది చూసుకోండి. ఈ పొడవు వచ్చిందా లేదా జూసుకోండి. ఇక్కడ కొంచెం మందికి ఈ ఫ్రంట్ పార్ట్ పొడవు ఉంటేనే సెట్ అయితది. లేకపోతే సెట్ గాదు. బ్యాక్ వెళ్ళిపోతా ఉంటదనమాట బ్లౌజు. అట్లా వెళ్ళిపోకుండా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఇది సెంటర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ పట్టీని ఉక్సుల పట్టీ గాని, లూబుల పట్టీ గాని వేస్తాం. వేసిన తర్వాత కూడా మనకి ఇక్కడ కొంచెం పోద్ది. ఇంత పోద్ది. ఇంత పోయిన తర్వాత కూడా మనకిది కరెక్ట్‌గా వస్తుందా లేదా? ఇట్లా రావాలన్నమాట. ఇట్లా వస్తేనే మనం అనుకున్న కొలతలన్నీ కరెక్ట్‌గా వచ్చినట్టు. ఎక్కడ తక్కువ పడకూడదనమాట. క్లాత్ అనేది తక్కువ పడకూడదు. ఇట్లా నిండుగుండాలి. ఉన్నప్పుడే మనకు ఫ్రంట్ పార్ట్ కుదురుద్ది. అంతేగాని అందుకే బ్యాక్ పార్ట్ వేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే కుదరదు అందుకని. ఓకేనా?